రైట్ సార్, రైట్, కంటిన్యూ చేద్దాం సార్. శ్రీధర్ రెడ్డి గారు, సో అంటే గత ప్రభుత్వాలు చేసిన తప్పులు ఇప్పుడు శాపాలుగా మారి అప్పుడు బాధ్యతగా పరిపాలించలేదు కాబట్టి ఇప్పుడు అవన్నీ సరిదిద్దడానికే మాకు టైం సరిపోతుంది. సో అవన్నీ సరిచేయడానికి చాలా టైం పడుతుంది. సో ఈ వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? నమస్కారం అండి, అక్కడున్న పెద్దవాళ్ళకి ప్రేక్షకులకు నమస్కారం అండి. చెప్పండి. నమస్తే. సేల్స్ లో కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు ఒక మేనేజర్ కానివ్వండి, ఒక సబార్డినేట్ గాని ఏం చెప్తాడంటే, గత సేల్స్ ఇన్ఛార్జ్ మొత్తం నాశనం చేశాడు, నాకు ఒక 1 month టైం ఇవ్వండి, లేకపోతే 3 months టైం ఇవ్వండి, మొత్తం సెట్ చేస్తా అంటాడు. నెక్స్ట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మొత్తం సెట్ చేశారండి, ఇంకా రిజల్ట్స్ రావటమే లేట్ అంటారు. 3వ నెల వెళ్ళినప్పుడు రిజిగ్నేషన్ చేతితో పెట్టి వెళ్ళిపోతాడు. సో లెట్ మీ నాట్ టాక్ అబౌట్ ది పర్ఫార్మెన్స్. ఓకే, ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటది ఏంటి అనేది విల్ సీ ఇన్ నంబర్స్. రాబోయే రోజుల్లో యాక్చువల్ రియాలిటీ ఏంటి అనేది కనపడుతుంది. సో ఇప్పుడు మేమేమి ఆయన సాధించలేదని కానీ లేకపోతే సాధించేశారని కానీ కామెంట్ చెయ్యం. సో పవన్ కళ్యాణ్ గారిని గ్లోబల్ లీడరు, నేషనల్ లీడర్ అని భజన చేసుకోవటంలో మాకు అభ్యంతరం లేదు. పక్క రాష్ట్రంలో నిన్న కాక మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు 11 సీట్లు ఇస్తే ఎన్ని చోట్ల డిపాజిట్లు వచ్చినాయని కూడా మనకు తెలుసు. సో లెట్ అస్ నాట్ గో మరీ ఓవర్ బోర్డ్ అయిపోయి భజన చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ఒక డిపార్ట్మెంట్ గురించి ఏదైనా ఒక ఇది వచ్చింది అనుకోండి, నేను ఆ శాఖకి సంబంధం లేదు అని చెప్పి మాట్లాడినప్పుడు కేంద్రంలో వెళ్ళిపోయి అన్ని శాఖల మంత్రుల్ని కలిసారంటే మళ్ళీ అగైన్ దెర్ ఇస్ ఎ కాంట్రడిక్షన్. మేము ఆయన ఓకే హెల్ప్ చేస్తున్నారు రాష్ట్రానికి అనే పాజిటివ్ వేలోనే తీసుకుంటాం. బట్ అట్ ద సేమ్ టైం ఆయన ఏదైతే పబ్లిక్ లో రైజ్ చేశారో లేదా సోషల్ మీడియాలో అందరినీ తిడుతున్నారో అని చెప్పి, అదే సమన్యాయం అనేది ఇటు పక్కన కంప్లైంట్లు ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకోవట్లేదు అనే దానికి కూడా ఈజ్ ఆన్సరబుల్. సో ఇలాంటి అన్ని కూడా అంటే ఏ కంప్లైంట్ అంటారు మీరు? ఏ కంప్లైంట్ తీసుకోవట్లేదు అంటున్నారు అంటే ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉంటే విమర్శించడం, ప్రజా సమస్యలు లేవనెత్తడం చాలా బాధ్యత గల పనే. కానీ అంటే ఇప్పుడు అధికారులు ఉన్నాం కదా అని ఆయన చెప్పట్లేదు కదా, ఎందుకు తడపేస్తున్నారు పోలీసులు? ఇంకా అందరినీ కూడా అందరి మీద కేసులు ఎత్తడంలో, కేసులు పెట్టడంలో అని చెప్పడం కూడా మీకు సరిగ్గా కనిపించడం లేదా? తిట్టారు అని చెప్పి కంప్లైంట్ తీసుకొని అందరినీ అరెస్ట్ చేస్తున్న ఈ నేపథ్యంలో ఆపోజిట్ సైడ్ కూడా జగన్ గారి ఫ్యామిలీస్ ని తిట్టిన వాళ్ళు, అంబటి రాంబాబు గారిని తిట్టిన వాళ్ళు గత 20 రోజుల నుంచి కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నాం. ఏ ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. మరి ఆ రోజున ఏ విధంగా అయితే ప్రతిపక్షాల ఆయన పార్టీ మీద లేకపోతే ఆయన కూటమి మీద పోస్టులు పెట్టిన వాళ్ళని ప్రశ్నించి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వాళ్ళు ఎందుకు ప్రశ్నించట్లేదు అనేది ఆయన బాధ్యతగా ఆయన అడిగి ఉంటే బాగుండేది. సో మనం ఎంత ఎక్కువగా అయితే ఒక మనిషిని ప్రోత్సహిస్తామో అంత ఎక్కువగా ఆయన పర్ఫార్మెన్స్ కూడా చూపించాల్సిన అవసరం ఉంటుంది. అంటే అది ఏ పార్టీలో ఉన్నా ఎవరిని విమర్శించినా అది సహించము. ఎవరి మీద ఏ ఆడపిల్ల మీద ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పటికీ మేము ప్రతి ఒక్కరిని ఏ పార్టీని తీసుకుంటామని చెప్పారు కదా. ఇప్పుడు అలా అనుకుంటే ఇప్పుడు వైసీపీకి అప్పట్లో పెట్టిన పోస్టులు పెట్టి ప్రతి ఒక్కరిని ఇంకా అరెస్టులు అయితే కొనసాగలేదు కదండి. దాని గురించి అంటున్నారు కదా, ఎందుకు తటపాటేస్తున్నారు, ఎందుకు తాస్తారం జరుగుతుందని వీళ్ళే ప్రశ్నిస్తున్నారు కదా. అవునండి, నేను అదే చెప్తున్నాను. 20 రోజులు అయిపోయినా కానీ ఒక్క చర్య అసలు కొన్ని చోట్ల కంప్లైంట్లు కూడా అది మొత్తం అంతా చేయాల్సిన అవసరం లేదా? మొత్తం అంతా విచారించి తీసుకోవాల్సిన అవసరం లేదా? మొత్తం అదేనండి, ఎఫ్ఐఆర్లు కూడా రిజిస్టర్ కావట్లేదు. ఎందుకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావట్లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడగాలి కదా. సో ఆయన పర్ఫార్మెన్స్ ఏంటనేది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము కూడా ప్రశ్నిస్తాం, ఇందులో డౌటే లేదు. సో ఆయన ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నారు, నేను బాధ్యతగా చేస్తున్నా అంటున్నారు. ఆ బాధ్యతలు ఏంటి అనేది 30,000 మంది తప్పిపోయారు అని చెప్పి 30,000 మందిని హ్యూమన్ ట్రాఫింగ్ చేశారు వాలంటీర్లు అని చెప్పి ఆయనే ఆరోపణ చేశారు. గవర్నమెంట్ వచ్చాక కూడా ఆరోపణ చేశారు. తీరా అసెంబ్లీలో 46 మందో 42 మందో తప్పిపోయారని చెప్పి ఆయన గవర్నమెంటే ఆన్సర్ చేసింది. అట్ ద సేమ్ టైం 4,000 కోట్లు పెట్టి రంగులు వేస్తున్నారు, 3,000 కోట్లు పెట్టి రంగులు వేస్తున్నారు, ఊరూరు తిరిగి చెప్పారు. ఆయన నోట్ తోటే 112 కోట్లు అని చెప్పారు. సో నా వలన నేను తప్పుగా ఆరోపించాను, అది తప్పు అని చెప్పి ప్రజలకు చెప్పాలి కదా. ఆయన సిన్సియర్, నేను చాలా సిన్సియర్ అని చెప్తున్నప్పుడు సో చాలా ఇంకా రాబోయే రోజుల్లో చాలా మాట్లాడబోతున్నాం. అట్లాగే రవికిరణ్ గారు చెప్పినప్పుడు జల్ జీవన్ మిషన్ గురించి మాట్లాడినప్పుడు ఈ సంవత్సరం జనవరి 1st వీక్ లో రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారమే ఏపీ 76% డెలివరీ చేసిందండి. 76% ఇళ్ళకి రూరల్ లో జల్ జీవన్ మిషన్ కింద వాటర్ ఇచ్చాం.
అది ఎప్పటి రిపోర్ట్? లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఎండింగ్ రిపోర్ట్ అన్నమాట. సో ఆ తర్వాత ఆల్మోస్ట్ 6 months అయింది. వీఆర్ అరౌండ్ 83-84% బై మార్చ్ దిస్ ఇయర్. సో మేము చేయగలిగినంత మేము చేసాం. మేము అదే చెప్తా ఉన్నాం కదా, సేఫ్ మేము మంచి చేసాం ప్రజలకి. ఎక్కడో కొన్ని పొరపాట్లు జరిగినాయా, లేకపోతే మహారాష్ట్ర ఎలక్షన్ లో ఏ విధంగా రిజల్ట్స్ వచ్చినాయి, ప్రజలు ఏ విధంగా చెబుతున్నారు, హర్యానాలో ఏ విధంగా చెబుతున్నారు, ఏం జరుగుతుంది అనే దాని మీద ప్రజలందరూ చర్చ జరుగుతూ ఉంది. సో నేను ఇంకా ఎక్కువ డీటెయిల్స్ లోకి వెళ్ళటం బాగుండదు. సో ఈ ప్రభుత్వానికి ఇంకా పెర్ఫార్మ్ చేయాలి అనే నంబర్స్ గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నట్టయితే, యావరేజ్న జగన్ గారు ఉన్నప్పుడు కేంద్రం నుంచి దాదాపు 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు గ్రాంట్లు తెచ్చారు ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ఇప్పటికి తీసుకొచ్చిన గ్రాంట్ ఎంత అంటే 26 వేల కోట్లు 27 వేల కోట్లు ఉంది. ఇంకో 4 నెలలు ఉండాలి సార్. అంటే ఇప్పుడు ఎన్ని గ్రాంట్లు తీసుకొచ్చామనేది కాకుండా ఎక్కడ పనులు అయ్యాయనేది కూడా చాలా కీలకం కదా. ఇప్పుడు గతంలో మరి ఆ రోడ్ల గురించి గ్రామాల్లోకి వెళ్తే ఎలా ఉండేది, ఇప్పుడు ఆ రోడ్ కనీసం ఎక్కడ ఒక తొలి అడుగు ముందడుగు పడాలి కదా, అది ఎక్కడ కనిపించింది? ఈ రోడ్ల గురించి, ఈ విడుదల చేసిన 800 కోట్లకే రాష్ట్రం మొత్తం రోడ్లు వేసేసామనే దాని గురించి మనం వచ్చే సంవత్సరం ఆగస్టు తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే వీళ్ళకి కూడా 1 year టైం ఇవ్వాలి కదా. ఎక్కడెక్కడ రోడ్లు బాగాలేదు, ఎక్కడెక్కడ బాగున్నాయి, ఫంటాస్టిక్ గా ఉన్నాయి అనే రోడ్లు కూడా మనం మాట్లాడుకుందాం. గవర్నమెంట్ పర్ఫార్మ్, మీరు చాలా బాగా చెప్తున్నారు, రోడ్లు వేసేసారు రాష్ట్రం మొత్తం మీద. ఎక్కడ రోడ్లు వేసేసారనేది కాదు, రోడ్లు వేయడానికి ఒక ముందడుగు పడింది కదా అని చెప్తున్నాం. ఒక ముందడుగు పడింది, కనీసం అది కనిపించాలి కదా, ప్రజలకు కనిపించాలి కదా, చేసే అభివృద్ధి అనేది ప్రజలకు కనిపించాలి కదా సార్. గ్రాంట్లు తీసుకొచ్చాము. అభివృద్ధి అంటే 4 చోట్ల తారు పోసేసి 4 గుంటలు పూడవటం అనేది అభివృద్ధి అంటే ప్రజలు కూడా మాట్లాడటం మొదలెడతారు. సో మీ వర్షన్ మీరు చెప్పారు, 800 కోట్ల రూపాయలకే రోడ్లన్నీ బాగా అయిపోయినాయా ఆంధ్రప్రదేశ్ లో? నాకు తెలియదులేండి. గత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం ఎంత రిలీజ్ చేసిందనే లెక్కలు కూడా ఉన్నాయి. మేము ఎక్కడెక్కడ రోడ్లు వేసామనేది కూడా ఉంది. అన్ని కూడా సావధానంగా ప్రజలే మాట్లాడతారు. ఇవాళ మీరు చెప్పినంత మాత్రాన 4 రోడ్లకి 4 గుంతలు పూర్తి చేయనంత మాత్రం ఆంధ్రప్రదేశ్ లో రోడ్లన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయని చెప్పి మీరు అనుకుంటే వెరీ గుడ్, ఫైన్. సో గవర్నమెంట్ రోడ్లన్నీ వేసేయమని చెప్పండి. సో జనవరి అన్నారు కదా, మనం ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి మాట్లాడదాం. 2025 ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి మాట్లాడదాం వీళ్ళు రోడ్లు, వీళ్ళ పెర్ఫార్మెన్స్ గురించి. డెఫినెట్ గా ప్రశ్నించాలని, ఎందుకంటే అధికార పక్షం కంటే ప్రతిపక్షానికి ఎక్కువ బాధ్యత ఉంటుంది ప్రజా సమస్యలు లేవనెత్తడానికి. రవికిరణ్ గారు, సో ఏం చెప్తారు అసలు?